బ్లౌజ్ కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఫినిషింగ్ అంతా కూడా ఇందులోనే ఉంటుందండి. సో మనం కొన్ని టిప్స్ ఫాలో అయ్యి స్టిచ్చింగ్ కనుక చేసామనుకోండి, బ్లౌజ్ అసలు కస్టమర్కి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఇంకా కస్టమర్స్ మనకి పెరిగే ఛాన్స్ ఉంటారు. వేరొకరి దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. ఫస్ట్ మనకి ఏంటి అంటే నార్మల్ జిగ్జాగ్ మిషన్ ఉంటే ఓకే. నార్మల్ మిషన్ మీదే మనము షేప్ బెల్ట్లు అటాచ్ చేసుకునేటప్పుడు లోడింగ్ పద్ధతిలో ఇలా అటాచ్ చేసుకోవచ్చు. సింపుల్ మెథడ్. ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ని ఇలా మొత్తము అంటే ఆ డాట్స్ అన్నీ స్టిచ్ చేసుకున్న తరువాత ఇలా షేప్ బెల్ట్లు తీసుకొని ఒక లైనింగ్ మనకి కింద ఉంటుంది చూసారా, మొత్తం ఒక 3 పీసెస్ ఆర్ 4 పీసెస్ వరకు వేసుకుంటాం కదా. ఒక పీస్ని ఇలా పక్కకి జరుపుకొని ఎక్కడి నుంచి కూడా షేప్ బెల్ట్ మనం ఎలా అయితే స్టిచ్ చేస్తామో అక్కడ అంటే ఆ కాజా పట్టి ఉక్స్ పట్టి ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. చూడండి ఇలా అన్నమాట. ఓకేనా. మళ్ళీ డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. అంటే మనకు అక్కడ స్టిచ్ అనేది చాలా స్ట్రాంగ్ అంటే గట్టిగా ఉండాలన్నమాట. అందుకోసం డబుల్ స్టిచ్ కూడా వేసుకున్నాం అనుకోండి, ఇంకా అది ఊడిపోయే ఛాన్సే ఉండదు. ఓకే, ఇంతవరకు క్లియర్ కదండి. చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ బెల్ట్ అయితే. ఇప్పుడు దీన్ని మనం లోడింగ్ పద్ధతిలో ఎలా అంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పై నుంచి కూడా రైట్ సైడ్ నుంచి ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి ఇక్కడ ఖర్చు కనిపిస్తుంది. ఈ ఖర్చు అలాగే ఈ యొక్క మనం ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా లైనింగ్ పీసు షేప్ బెల్ట్ గురించి, అది ఈ రెండింటిని కూడా రెండింటిని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఆ లోపల ఉన్న క్లాత్ పైన మాత్రం స్టిచ్ పడకూడదండి. ఇలా నెమ్మదిగా మనం స్టిచ్ వేసుకుంటే మనకి చాలా సింపుల్గా చాలా ఈజీగా లోడింగ్ పద్ధతిలో అయితే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మనకి ఖర్చులు అయితే అస్సలు కనిపించవు. ఇంకా మనము జిగ్జాగ్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. జిగ్జాగ్ మిషన్ లేనప్పుడు ఇది చాలా బెటర్ అనే చెప్తాను. నెక్స్ట్ మనము బ్లౌజ్ సైడ్ జాయింట్ చేస్తాం కదా, హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా మనకి ఖర్చులు కనబడకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్స్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చెప్పండి అక్క, బ్యాక్ పార్ట్ క్లియర్గా అర్థమైంది అంటున్నారు. ఫ్రంట్ పార్ట్ కూడా ఛానల్స్లో వీడియోస్ ఉన్నాయండి, చూడండి. నేనేంటి అంటే చెప్పే ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. మీకు మెయిన్ అర్థమవుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలోనే చెప్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. చాలామంది మన సబ్స్క్రైబర్స్ టైలరింగ్ అయితే ఒకప్పుడు ఫ్రంట్ పార్ట్ కొంచెం డౌట్గా ఉండేది, బ్యాక్ పార్ట్ డౌట్గా ఉండేది. ఇప్పుడు చాలా క్లియర్గా కట్ చేస్తున్నాము, ఫిట్టింగ్ అంతా బాగుంటుంది అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనము టైలరింగ్ చేస్తూ ఇలా వీడియోస్ చూస్తూ అంటే మనం ఇప్పుడు బయట ఎక్కడో నేర్చుకున్నా కొంతమందికి ఏంటి అంటే బయటికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఎక్కడెక్కడో ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఏంటంటే సిటీకి వెళ్ళి టైలరింగ్ నేర్చుకునే ఛాన్స్ ఉండదు. అలాంటి వాళ్ళు చక్కగా ఇలా ఇంట్లోనే కూర్చొని ఈజీగా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు. సో చూసారా ఫైనల్లీ మనకి షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేస్తే మాత్రం ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా. ఈ విధంగానే రెండో షేప్ బెల్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.